హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్వీట్ ఉప్మా ఎలా చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఉప్మా రవ్వ ఇలాంటిది తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకోకూడదు. దీనికి ఇలాంటిలా దంచుకొని పెట్టుకోవాలి తగినంత. ఎలక బుడ్లు పట్ల చూద్దాం. గ్యాస్ వెలిగించుకున్నాం, పెనం పెట్టుకున్నాం. అలాగే నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. 1 గ్లాసు నీళ్ళు పోసా కదా, 1 గ్లాస్ పాలు. మీరుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు పాలు తెరులుతున్నాయి, మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో నేను వాటర్ పోసా కదా, ఈ గ్లాస్తోనే ఒక ఉప్మా రవ్వ తీసుకోవాలి. అంటే 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి బాగా, మిక్స్ అయ్యేలాగా. ఇదే రవ్వ వేయాలండి, మళ్ళీ బొంబాయి రవ్వ వేసారు, ఆ రవ్వ వేయకూడదు ఈ తీపి ఉప్మాకి. ఎందుకంటే మా ఇంటితనం మా పక్కింటి ఆంటీ చేసిండి, ఇది ఒకసారి చేసింటే చాలా బాగుండే. అప్పుడు మా అమ్మకు నేను అడిగి మా అమ్మని చేయమని చెప్పా. మా అమ్మ చేసిండే చిన్నప్పుడు, చాలా బాగుంది. మళ్ళీ నేను చాలాసార్లు చేశాను, మా ఇంట్లో వాళ్ళంతా తిన్నారు బాగుంది అని, మళ్ళీ చేయమన్నారు. అందుకే నేను ఇప్పుడు చేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మా ఇంట్లో మా పిల్లలు 2 తినరు, వాళ్ళ కోసం నేను నెయ్యి వేయలేదు. అందుకని పాలు పోసే కొన్ని. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికినివ్వాలి ఫ్రెండ్స్, బాగా చిక్కపడాలి. చిక్కపడినాక మనం బెల్లం వేసుకోవాలి. దీంట్లోకి పడాలి బాగా గట్టిగా ఉడికిపోవాలి. ముందుగా బెల్లం వేస్తే ఉప్మా రవ్వ అనేది ఉడకదు, వేయద్దండి ఎప్పుడు. అంత ఉప్మా రవ్వ ఉడికినాకే మనం బెల్లం కానీ వేసుకోవాలి. దీంట్లోకి కలుపుకోవాలి. వేసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి తురుము, ఎలక బుడ్లు దంచి వేసుకున్నా దీంట్లోకి, అవి కానీ వేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాం, అంత కలుపుకున్నాం బాగా పట్టేలాగా. చిన్న మంట పెట్టుకోండి ఇప్పుడు, ఎందుకంటే మాడకపోతుంది. ఇలా గట్టి పడాలి చూడండి. కలిపెట్టుకోవాలి, బెల్లం వేసినాం కదా, కలిపెట్టుకోవాలి. తీపి ఉప్మా అయిపోయింది, రెడీ. ఇలా ఉందో చెప్పండి, నేను చెప్పినట్లే చేయండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.